నమస్తే, వెల్కమ్ టు సివిఆర్. నేను మీ స్వప్న. ముద్రగడ పద్మనాభం ఈ పేరు తెలియని వారు ఉండడం. రాజకీయాల్లో ఆయన పేరు అందరికీ సుపరిచితమే. అలాంటి ముద్రగడ పద్మనాభం ఈ రోజు వెంటిలేటర్ మీద ఉన్నారు. హైదరాబాద్ లో గత 10 రోజుల నుంచి ఆయన వెంటిలేటర్ మీద చికిత్స పొందుతూ ఉన్నారు. కానీ ఏ పార్టీ కోసం ఆయన కృషి చేశారో, ఏ పార్టీ కోసం ఆయన పేరును సైతం మార్చుకున్నారో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనీసం పరామర్శించడానికి కూడా హాస్పిటల్ వరకు రాలేదు. మరి దీనిపై పలు విమర్శలు అనేవి వ్యక్తమవుతున్నాయి. అంటే ముద్రగడ పద్మనాభాన్ని వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి పక్కకు పెట్టేశారా? ఆయన చేసిన త్యాగాలను విస్మరించారా? చివరికి పవన్ కళ్యాణ్ తో పంతానికి వెళ్లి ఆయన పేరును మార్చుకున్న పరిస్థితులను కూడా మర్చిపోయి ఇప్పుడు ఆయన దూరం పెట్టారా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి పరామర్శలకి పరాకాష్ట. ఎక్కడ ఏ శవం దొరికినా, ఎలాంటి క్రిమినల్స్ చచ్చిపోయినా వారందరి దగ్గరికి వెళ్ళి చివరికి జైలు వరకు వెళ్ళి గంజాయి బ్యాచ్లతో సహా పరామర్శ ఇచ్చి వచ్చే జగన్మోహన్ రెడ్డి మరి ఈనాడు ముద్రగడ పద్మనాభానికి పరామర్శించడానికి ఏమైంది, ఏం అడ్డుపడుతున్నాయి అనే ప్రశ్నలైతే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీనికి వారి కూతురు క్రాంతి కూడా స్పందించారు. తీవ్ర స్థాయిలో వారు ట్వీట్ చేయడం జరిగింది. ఆయన చేసిన సేవలను వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారన్నారు. ఆయన చేసిన సేవలు అంతా ఇంత కాదు. అనేకమైన పార్టీలలో వారు ఉన్నారు. బీసీలకి హోదా కోసం కృషి చేశారు. కాపు ఉద్యమ నేతగా ఆయన పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. అయితే ఇక్కడ మాజీ మంత్రి కాపు ఉద్యమ నేతకు అస్వస్థత అయ్యింది. అయ్యో, నేను వెళ్ళి పరామర్శించాలి, నా కోసం ఇంత చేసిన వ్యక్తిని అలా నేను వదిలేయకూడదు అన్న ఇంగిత జ్ఞానం జగన్మోహన్ రెడ్డికి లేదా అన్న ప్రశ్నలు ఇప్పుడు సామాన్య ప్రజల దగ్గర నుంచి కూడా వస్తున్నాయి. అంటే పార్టీ కోసం, ఒక వ్యక్తి కోసం చివరికి ఆయన కులాన్ని వదులుకొని ఆయన పేరును కూడా మార్చుకున్న వ్యక్తి గురించి ఆయన ఆలోచించలేకపోతే మరి ఆయన చుట్టూ ఉన్న వారి పరిస్థితి ఏంటి? ఇలా ఎంతమంది బలైపోతారు? కేవలం రాజకీయ నాయకులను మాత్రమే ఇలా వదిలేస్తారా? అయితే జగన్మోహన్ రెడ్డికి క్రిమినల్స్ లేకపోతే గంజాయి బ్యాచ్, ఇలా డ్రగ్స్ ఇలాంటి వారిని పరామర్శిస్తారా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందులో సాయి కృష్ణకు సంబంధించి కూడా ఆయన వెళ్ళారు, పరామర్శించారు, నేనున్నానని చెప్పారు. మరి అంతకన్నా తీసిపోయారా ముద్రగడ పద్మనాభం అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. క్రిమినల్స్ మాత్రమే ఆయన ఎందుకు పరామర్శిస్తున్నారు? చేసిన సేవలను గుర్తించలేక పక్కన పడేసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటూ కూడా వాళ్ళ కూతురు చేసిన విమర్శలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి. అయితే హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం ఎలాగైనా పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలి అంటూ కూడా వారు ప్రార్థిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ జగన్ పై క్రాంతి సంచలన ఆరోపణలు. వారి కుమార్తె వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలైతే ఇప్పుడు సర్వత్రా చర్చించుకుంటున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక తండ్రికి బాగోలేక గత 10 రోజుల నుంచి వెంటిలేటర్ మీద ఉన్న వ్యక్తిని కనీసం పరామర్శించలేకపోతే ఒక కూతురి ఆవేదన ఏ విధంగా ఉంటుంది అనేది తన మాటల్లో మనకు చాలా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి వ్యక్తిని ఇంత చిన్న చూపు ఎందుకు చూడవలసి వచ్చింది? విభేదాలు ఉండొచ్చు, లేదా మనస్పర్ధలు ఉండొచ్చు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా చూసి చూడనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటి? మా తండ్రి చేసిన సేవలను ఎటువైపు వెళ్ళాయంటూ కూడా ఆవిడ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు, ఆవేదనను చూపిస్తున్నారు. వారి మాటల్లో మనం ఇక్కడ చూసినట్లయితే సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. తండ్రి పట్ల బాధ్యత చూపలేదంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంటే బేసిక్ గా ఒక కన్న కూతురికి వచ్చే ఆవేదన ఇది. అలాగే వైసీపీ అధినేతపై చేసిన ఈ వ్యాఖ్యలైతే సర్వత్రా మాట్లాడుకుంటున్నారు. అసలు తండ్రి చేసిన త్యాగాలను గుర్తు చేశారు. అంటే ఎలాంటి త్యాగాలు చేశారు వారు? ఆయన కోసం ఎవరెవరిని ఎదిరించారు, ఎంత పోరాటం చేశారు? ఆయనకున్న పేరు ప్రతిష్టలను పక్కన పెట్టి చివరికి పేరు ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన తర్వాత ఆయనకి పెద్ద పెద్ద పదవులు ఇచ్చింది కూడా ఏమీ లేదు. కానీ అంతే విధేయంగా ఆ పార్టీకి ఆయన కట్టుబడి పనిచేశారు. ఆయన కోసం పేరు కూడా మార్చుకున్నారు. అలాంటి ఆయన చేసిన త్యాగాలని ఆవిడ ఇక్కడ గుర్తు చేస్తున్నారు. పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేశారంటూ కూడా వ్యాఖ్యానించారు. అలాగే ఇప్పుడు పరామర్శకు ఎందుకు రాలేదంటూ ప్రశ్నిస్తున్నారు. అంటే పరామర్శకి ఎందుకు రాలేదు? ఎవరైనా చనిపోతేనే ఆయన పరామర్శకు వస్తారా? శవాలు లేని అడుగు ముందుకు వేయరా? శవ రాజకీయాలు తప్ప సామాన్యమైన రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి రాదా? కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి నిర్ణయమా, లేకపోతే ఆ పార్టీలో ఉన్న అంతర్గత శక్తులు చేస్తున్న
కుట్ర అన్న కోణంలో కూడా అనేక మంది ఈ వైపుగా ఆలోచిస్తున్న పరిస్థితి. అయితే కాపు సామాజిక వర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీలో ఇప్పటికే గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్న మాట అయితే వాస్తవమే. అంటే కాపుకి ఎటువైపు నిలబడాలి, ఎటువైపు నిలబడకూడదు, ఇవంటూ కూడా అంతర్గత చర్చలు అయితే ఆ పార్టీలో జరుగుతున్నాయి. మరి ఇలాంటి పార్టీలో ఇలాంటి చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా పరామర్శించకపోవటం ఎలాంటి సమాధానం ఇస్తుంది, అదేవిధంగా ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? అంటే ఇక్కడ పెద్దగా ప్రజల వైపు నుంచి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఎందుకంటే ప్రజలకు ఆల్రెడీ తెలుసు. ఏంటి అంటే శవ రాజకీయాలు ఎప్పుడెప్పుడు చేద్దామంటూ ముందుకొచ్చే జగన్మోహన్ రెడ్డి ఇటు తల్లిని కాని చెల్లిని కాని ఎవరిని కూడా పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి తనతో పాటున్న రాజకీయ నాయకులను పట్టించుకుంటారని ఎలా అనుకున్నారు? రక్త సంబంధానికి తల్లికి చెల్లికి విలువ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఏదో 4 రోజులు 4 సంవత్సరాలు ఉండి మేము సేవ చేసామంటే దాన్ని గుర్తిస్తారు అంటూ కూడా ఎలా అనుకుంటున్నారంటూ కూడా ఈ ప్రశ్నలు సామాన్య ప్రజల దగ్గర నుంచే వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ విమర్శలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వెంటిలేటర్ పై ఉన్న తండ్రిని చూడలేదు అంటూ కూడా ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పరామర్శించడానికి ఏమైంది? ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళి అక్కడ లక్షల రూపాయల డబ్బులు ఇవ్వమని లేదు, కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టమని చెప్పలేదు. వెళ్ళి మీరు చేసిన సేవలు ఇది, నా కోసం మీరు ఇది చేశారు, నీకు నేను ఉన్నాను అని ధైర్యం కోసం చెప్పే ఒక మాట మనుషుల ప్రాణాలను కాపాడుతుంది, ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. కానీ కనీసం నువ్వు అది కూడా ఎందుకు చేయలేకపోతున్నావు అంటూ కూడా ఆవిడ ప్రశ్నిస్తున్నారు. ఇదే రాజకీయ వర్గాల్లో ఈ చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ చాలా సంచలనమైన అంశాలను కూడా ఆవిడ ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు, గూండాలు రౌడీలు గంజాయి బ్యాచ్ అంటూ వ్యాఖ్యలు. గూండాలు రౌడీలు గంజాయి బ్యాచ్ మీకు తెలిసిందే. ఎవరైతే గంజాయి బ్యాచ్ల్ని గూండాలని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన కాన్వాయ్ కింద ఆయన వెహికల్ కింద తలకాయలు నలుపుకుంటూ పోయిన పరిస్థితులు ఉన్నాయి. అంటే అలా జైల్లో ఉంటే జైలు వరకు వెళ్ళి ఏవైతే కేసుల్లో ఉన్నారో వాళ్ళందరినీ జైలు దాకా వెళ్ళి పరామర్శిస్తారు. అంటే కేవలం క్రిమినల్స్ ని ఆయన పరామర్శిస్తున్నారు అంటూ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. తీవ్ర రాజకీయ దుమారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గూండాలు రౌడీలు గంజాయి బ్యాచ్ అంటూ కూడా ఆవిడ చేసిన వ్యాఖ్య. ఆవిడ చేయడంలో తప్పేం లేదు. ఆ పరిస్థితుల్లో ఏ ఆడపిల్ల ఉన్నా ఏ కూతురున్నా అలాగే మాట్లాడుతుంది. ఎందుకంటే ఆయన చేసిన సేవలు కావచ్చు, పేరు మార్చుకోవడానికి ఆయన పడిన స్ట్రగుల్ కావచ్చు, అదే విధంగా కాపు సామాజిక వర్గం దగ్గర నుంచి ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు కావచ్చు, విమర్శలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డితో విభేదాలు కావచ్చు, వీటన్నిటికీ సోషల్ మీడియాలో పేరెందుకు మార్చుకోలేదంటూ వచ్చిన ట్రోల్స్ కావచ్చు. 2024లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే నేను పేరు మార్చుకుంటాను అంటూ ఆయన ధైర్యంగా చెప్పారు. చెప్పిన మాట మీద ఆయన నిలబడ్డారు. అదేవిధంగా ఆయన పేరు వెనకాల రెడ్డి అంటూ కూడా వారు చేర్చుకోవడం జరిగింది. మరి ఇంత త్యాగం చేసిన వారి గురించి కనీసం మాట మంచి పలకరింపు లేకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. అలాగే ముద్రగడకు ఎందుకు లేదు, వైసీపీలో ప్రాధాన్యత లేదా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. జగన్ తీరుపై మండిపడుతున్నారు. నేతలు కార్యకర్తలపై జగన్ వైఖరిపై విమర్శలు వస్తున్నాయి. అవసరం తీరాక మర్చిపోతారంటూ ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయంగా ఇవన్నీ కూడా హాట్ టాపిక్ ఉంటుంది. అంటే ఇక్కడ అవసరం ఉన్నంత వరకు గుర్తుంటారా అంటే ఏదైనా ఒక రాజకీయ అవసరం, మనుషులతో అవసరం కాదు, కేవలం రాజకీయ అవసరం. ఒక బీసీ నేతగా ఆయనకున్న ఉద్యమంలో ఉన్న ఆయన ఫాలోయింగ్ ఏదైతే ఉందో దానిని రాజకీయ పరంగా వాడుకోవాలనుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేశారు? అప్పుడు ఆయన ఇచ్చిన సపోర్ట్ కావచ్చు, అప్పుడు చేసిన త్యాగాలు కావచ్చు, ఎందుకు మర్చిపోయారు? అంటే ఈ ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేస్తారంటారు కదా, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఉంది అంటున్నారు. అంటే ముద్రగడ పద్మనాభం లాంటి ఒక మహా రాజకీయ నేత, ఒక ఉద్యమ నేతకే ఆయన ఇచ్చే విలువ ఇలా ఉంటే సామాన్య కార్యకర్తలు సామాన్య ప్రజల సంగతి ఏంటి అనే ప్రశ్నలు మరొక్కసారి ఉత్పన్నమవుతున్నాయి. అంటే ఆయన పార్టీలో అవసరం ఉన్నంత వరకే మనుషులను ఉపయోగించుకుంటారా? వారికి ఉన్న పాపులారిటీని ఉపయోగించుకుంటారా? ఆరోగ్యం సరిగా లేనప్పుడు నువ్వెవరు పక్కకెళ్ళు అంటారా అనే విమర్శలు మనం మాట్లాడుతుంది కాదు, సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ విమర్శలు అనేవి వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రస్తుతం రాజకీయంగా హాట్ టాపిక్ అవుతుంది. ముద్రగడ సేవలను ఆమె కూతురు గుర్తు చేశారు. పార్టీ కోసం ఎన్ని త్యాగాలు చేశారనేది వారు చెప్పారు. అంటే ట్వీట్ చేశారు, ఇలా ఉంది పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇలా జరుగుతుంది అనేది. మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మరి క్రాంతి వ్యాఖ్యలపై
తీవ్ర చర్చ జరుగుతుంది. వైసీపీ జనసేన వర్గాల్లో హాట్ డిబేట్ కూడా నడుస్తుంది. రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా ఇవన్నీ కూడా మారాయి. అంటే ఒకే ఒక్క పోస్ట్ వైఎస్ఆర్ సిపి పార్టీలో జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని దుమ్మెస్తు పోస్తుంది. ఒకే ఒక్క పోస్ట్ ట్వీట్ చేసిన ఒకే ఒక్క పోస్ట్ దుమ్మెత్తి పోస్తుంది. అయితే ఇప్పుడు ముద్రగడ పద్మనాభాన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించినంత మాత్రాన ఆయనకు వచ్చేది లేదు, పరామర్శించకపోయినంత మాత్రాన ఆయనకు పోయేది ఏమీ లేదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ వెళ్ళి పరామర్శించాడా? ఒక్కసారిగా రాజకీయాలు తారుమారవుతాయి. దానికి వైఎస్ఆర్సీపీ రెడీగా ఉండాలి. ఎందుకంటే మనతో పాటు ఉండి, మనతో పాటు తిని, మన కోసం అనేకమైన త్యాగాలు చేసిన ముద్రగడ పద్మనాభాన్ని హైదరాబాద్ లో వెంటిలేటర్ మీద 10 రోజుల నుంచి ఉన్నప్పుడు చూసే దిక్కు లేదు, చూడ్డానికి మీకు ఆ మనసే రావట్లేదు. మరి ఇలాంటి వాళ్ళకి రాజకీయాలు ఎందుకు? అక్క, చెల్లి, తల్లి ఇది ఎప్పటి నుంచో ఉంది. ఆస్తుల కోసం చెల్లెల్ని, అదే విధంగా అవసరాల కోసం తల్లిని ఈ విధంగా రాజకీయ పరంగా వాడుకున్న తర్వాత బయట గెంటేశారనే బ్రాండ్ మనకి ఎప్పుడో ఉంది. మరి ఆ బ్రాండ్ పక్కన పెట్టి కొంచెం సమాజంలోకి రండి, జనజీవన స్రవంతిలోకి రండి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏం జరుగుతుంది, ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది మీ చుట్టూ ఉన్న కోటరీని దాటి మీరు బయటకు వస్తేనే నిజానిజాలనేవి ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఏ రోజైతే మీరు ఆ కోటరీ నుంచి బయటికి రాకుండా బెంగళూరు ప్యాలెస్ లో సేద తీరుతూ ఏదన్నా శవం కల్పించినప్పుడు బయటకు వచ్చి నేను పరామర్శిస్తాను అంటే కుదరదు. ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్ లో ఇప్పుడు 11 సీట్లు మాత్రమే ఉన్నాయి. అప్పుడు బీసీలు కావచ్చు, కాపులు కావచ్చు, అనేక మంది సపోర్ట్ చేసినప్పటికీ కూడా మనం గెలిచింది కేవలం 11 సీట్లే. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తుల్ని కనీసం పరామర్శించకుండా వదిలేస్తే మరి రాబోయే ఎలక్షన్స్ లో కనీసం 11 అయినా వస్తాయా? ఆ కోటరీని బద్దలు కొట్టి నిజాన్ని మీరు ఎందుకు చూడలేకపోతున్నారు? కనీసం మానవత్వం లేదా, మంచి లేదా? ఇలాంటి వారిని పరామర్శించకుండా ఎలా ఉంటారు? కనీసం పార్టీలో ఇలాంటి వాళ్ళని పరామర్శించకపోతే మీకైనా గౌరవం ఉంటుందా? రేపొద్దున మాకు పరిస్థితులు ఇలా వచ్చినా గానీ మీరు బిహేవ్ చేసే పద్ధతి ఇదే కదా అనే ఆలోచన కార్యకర్తలో వచ్చింది అనుకోండి, రాజకీయ నాయకుల్లో వచ్చింది అనుకోండి, తర్వాత రాబోయే రోజుల్లో పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అయితే ఏది ఏమైనా ముద్రగడ పద్మనాభం అయితే ఆయన చేసిన సేవలు అందరికీ తెలిసిందే, అందరూ గుర్తుంచుకున్నారు, అందరూ గుర్తించవలసిందే. ఆయనకు ప్రత్యేకంగా గుర్తింపు అవసరం లేదు. కాపు ఉద్యమ నేతగా ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ప్రజాసేవలో కూడా ముందున్నారు. ఎంత మంచి వ్యక్తో తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా ఏనాడు ఆయన్ని వేరే విధంగా మాట్లాడలేదు. కాకపోతే ఒక చిన్న క్లాష్, ఒక పంతంతో అక్కడ ఆ కాపు సామాజిక వర్గానికి కావచ్చు, పేరు మార్పిడి పద్ధతికి కావచ్చు పునాదులు పడ్డాయే తప్ప ఇరువురు కూడా మంచిగా ఉండేవారే. సో ఇప్పుడు ఈ విషయం పవన్ కళ్యాణ్కి తెలిసి హైదరాబాద్ లో ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించడానికి వచ్చారనుకో, దీన్ని కూడా వైసీపీ నాయకులు రాజకీయమే చేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఏదైనా సరే రాజకీయం ఎలా చేయాలి, ఉన్నదాన్ని ఎలా చెడగొట్టాలి, డెవలప్మెంట్ ని ఎలా పక్కన పెట్టాలి అనేది వెన్నతో పెట్టిన విద్య. వచ్చే ప్రాజెక్ట్స్ ని వెనక్కి ఎలా తీసుకెళ్ళిపోవాలి, ఇలాంటి ప్రాజెక్ట్స్ అదేవిధంగా రాకుండా ఈమెయిల్స్ ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా ఎన్ని చేశారు, కోర్టులో ఎన్ని పిటిషన్స్ వేశారు, ఎన్ని మెయిల్స్ పెట్టారు అనేది అందరికీ తెలిసిందే. కానీ చివరికి మనల్ని నమ్ముకున్న నేతలని వారిని కూడా మనం పట్టించుకోలేకపోతే మన మానవత్వం ఎక్కడ, మన వారికి మనం ఇచ్చే విలువ ఎక్కడ అనేది ఇప్పుడు పార్టీలో ఆలోచించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాగే గనక జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కొనసాగితే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ కనుమరుగవక తప్పదు. ఈ 11 కూడా రాబోయే రోజుల్లో వస్తాయో లేదో కూడా తెలీదు. సో ఏదైనా ఇప్పుడు మీరు పరామర్శించలేకపోయారు, కానీ పవన్ కళ్యాణ్ పరామర్శించారనుకోండి మీ పరిస్థితులు దారుణంగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ పరామర్శించిన తర్వాత అప్పుడు అది చేశారు, ఇప్పుడు అది చేశారు, పరామర్శలకు మళ్ళీ వచ్చారంటూ కూడా కొత్త రాజకీయానికి తెరలేపితే అది కాదు. పవన్ కళ్యాణ్ పరామర్శించవచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ ఆయన ఒక మనిషిని ఎప్పుడూ కూడా చనిపోవాలి, పాడైపోవాలి అని కోరుకునే వ్యక్తి కాదు అనేది సమాజంలో ఉన్న టాక్. మరి అలాంటప్పుడు విభేదాలు ఎన్నున్నా సరే ఆయన వెళ్ళి పరామర్శిస్తారు. అలాగే ఒక చిన్న పిల్లవాడు వెళ్ళి పరామర్శిస్తే ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళి పరామర్శించారు, అక్కడికి వెళ్ళి పరామర్శించారు అంటూ కూడా బయటకు వచ్చి విమర్శలు చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. మీరైతే గంజాయి బ్యాచ్లని పరామర్శించవచ్చు, అదే విధంగా జైల్లో ఉన్న క్రిమినల్స్ ని పరామర్శించవచ్చు,
కానీ మిగిలిన వాళ్ళు ఎవరు కూడా సామాన్య ప్రజలని, బాధల్లో ఉన్న వాళ్ళని, కష్టాల్లో ఉన్న వాళ్ళని పరామర్శించకూడదు. ఎందుకంటే అది మనకి నచ్చదు. ఎందుకంటే మనకి అది అసలు అలవాటే లేదు. సో ముద్రగడ పద్మనాభానికి జరిగింది ఏదైనా అన్యాయమే. ఇలాంటి అన్యాయాన్ని పార్టీలో ఉన్న వారు కూడా ఖండించాలి. రేపు మా పరిస్థితి ఏంటి అనేది కూడా వారు అర్థం చేసుకోవాలి. సో అదే కాకుండా వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇలాంటి పరిస్థితులు తెర మీదకి వస్తే మన పార్టీ మనుగడ ఏంటి, మనకున్న అనుబంధం ఏంటి అనేది ఆలోచించి ముందడుగు వేస్తే బాగుంటుంది. చూసారు కదా, ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. దిస్ ఈస్ స్వప్న సైనింగ్ ఆఫ్.